అడ్మిట్ అయినప్పుడు హాస్పిటల్ నుంచి ఇవి ఇస్తారనమాట. అవన్నీ ఎత్తుకొచ్చి ఇలా పెట్టుకో. సో రైట్ నా జిమ్ హంటింగ్లో ఉన్నాం. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు డేట్ 25th of April. టైం అరౌండ్ 1 అవుతుంది ఆఫ్టర్నూన్. రైట్ నా ప్రగతి నగర్లో ఉన్నాం. మా మోహన్ గారు ఉన్నాడు అలీప్లో, వాని దగ్గరికి వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళి కొంచెం టైం పాస్ చేసి, ఇది ప్రగతి నగర్ అలీప్ అనమాట. మొన్న మేము పోయింది బంజారా హిల్స్ అలీప్కి. ఇది ప్రగతి నగర్ అలీప్. ఇది ఈ డాగ్ ఎక్కడ పిల్లలు పెట్టిందనమాట. ఆల్మోస్ట్ 7-8 పప్పీస్ ఉంటాయి దీనికి. అది ఎంత ప్రాపర్గా కేర్ తీసుకుంటుందని బేబీస్ని చూడండి. నా కార్లో ఎప్పుడు ఏదో ఒక ఫుడ్ ఉంటుంది. పాపం ఈరోజు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా పెట్టినాం, కానీ ఈరోజు ఏం లేవు. ఈ ఫుడ్ లేదని ఇంకా కార్లో బటర్ మిల్క్ ఉండే. ఈ ఎండకు పాపం అవన్నీ తాగుతాయని బటర్ మిల్క్ పెడుతున్నాం. వాటికి వాటర్ ఇంకా బటర్ మిల్క్ చేసి పెడుతున్నాం అన్నమాట. పైసలు రాలే అనమాట. ఇంకెప్పుడు వస్తారా పైసలు అవి? అరే ఏమరా రోజు చెప్తున్నా, నాకే కలుగుతుంది. అప్పుడు వస్తాయి, ఎప్పుడు ఇస్తాడేమో. రేపు మళ్ళీ రేపు అంటున్నా. ఎన్ని రోజులు రేపు అంటున్నారు, అదేంటో అర్థం కాదు. మండే ఫైనల్ అన్నారు. మండే కూడా కాలే. ఈరోజు థర్స్డే, ఇంకా రేపు ఫైనల్. లీవ్లో ఉన్నారు అంటే అకౌంటెంట్, దానికోసం అది ముందుకు పోతలే. డేసీ జుగాడ్ ఆఫ్ కిడ్డీ బ్యాంక్. పైసలు అన్నీ ఫుల్ ఖర్చు అవుతున్నాయని ఒక కిడ్డీ బ్యాంక్ నా ఎంతలైనా రెడీ చేసుకున్నాను అనమాట. ఇది కిడ్డీ బ్యాంక్. దీంట్లోకి వెళ్ళి మనీ వేయాలన్నమాట ఇప్పుడు. సో ఒక రిమైండర్ పెట్టుకుంటున్నా, ఓపెన్ ఆఫ్టర్ 26th of May అని. దీంట్లో వచ్చి చూపిస్తారు. ఇష్టం ఉన్నట్టు పైసలు ఖర్చు పెడుతున్నాను అనమాట. అందుకే ఇది ఒక డేసీ జుగాడ్. కిడ్డీ బ్యాంక్ కూడా పైసలు ఎందుకు వేస్ట్ చేయాలని, ఓన్ క్రియేషన్ ఆఫ్ కిడ్డీ బ్యాంక్. ఇది పెద్దగా అయింది, కొంచెం చిన్నగా వేసి పెడతారు. ఇది రిమైండర్ మీకు. మనీ ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే, ఈ మూత పెట్టేసి ఇక్కడ 50 వేసేసి ఇక్కడ ఒక చిన్న హోల్ పెట్టిన, సో దట్ ఇప్పుడు దీంట్లో మనీ అని చూపిస్తాను మీకు. కాదని మనీ ఏమైనా మిగిలినాయి అనుకో, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్లా ఫోల్డ్ చేసి ఇట్లా దీంట్లో నుంచి ఇట్లా అయిపోయింది. కిడ్డీ బ్యాంక్ అయిపోయింది. అది మన సస్తా కిడ్డీ బ్యాంక్. నా కార్లో ఎక్కడ లేని సామాన్ అంతా ఉంటుంది అనమాట. ఇది సీజర్, ఒక బుక్ చూపిస్తాను, పెన్ను కూడా మెయింటైన్ చేస్తున్నాను అనమాట, ఒక పర్ఫ్యూమ్. ఇది రోలర్. ఇది ఎందుకు తెలుసా? ఇది మా లియోగాడు ఉంటాడు కదా, మొత్తం ఇట్లా నేను వేసుకున్న నా మోస్ట్ ఆఫ్ ది బట్టలన్నీ బ్లాక్ బట్టలే ఉంటాయి. ఆ ఉన్న బట్టలన్నీ మొత్తం ఇట్లా ఎంటికలు దుమ్ము మొత్తం అంటిస్తాడు వాడు. ఇంటికి పోగానే మీదికి దుంకుతాడు, మొత్తం బ్లాక్ బట్టలన్నీ ఖరాబ్ అవుతాయి. ఈ రోలర్ వల్ల మొత్తం ఇది క్లీన్ చేసుకోవడానికి ఇట్లా చూపిస్తాను. ఒకవేళ ఇంట్లో కూడా నా దగ్గర ఇట్లాంటి 2 రోలర్స్ ఉన్నాయి అనమాట. ఒకవేళ ఇంట్లో మిస్ అయింది అనుకో, కార్లో కూడా ఒకటి ఉంది, వచ్చి ఇట్లా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మొత్తం అంతా దీనికి ఎంటికలన్నీ దీనికి అంటుకోపోతాయి. అందుకు ఇది కూడా మెయింటైన్ చేస్తా కార్లో, చేస్తాయి. ఈ చెత్త అంతా క్లీన్ చేసిన కార్లో పవర్ బ్యాంక్ అని పెట్టుకుంటారా, నేను పెట్టుకుంటాను అన్నమాట. ఇట్లా మీకు కావాల్సిన సామాన్ ఏమైనా మిస్ అవుతున్నాయంటే నా కార్లో ఉంటాయి. ఇది ఒక లిప్ బామ్ కూడా అని పెట్టుకుంటాడు కార్లో, నేను పెట్టుకుంటా లిప్ బామ్. ఇంకా నా కార్లో చాలా సామాన్ ఉన్నాయి అనమాట, చూపిస్తా. ఇది హ్యాండ్ వాష్. ఎక్కడిది? యశోద హాస్పిటల్ అనమాట. మా డాడీ అడ్మిట్ అయినప్పుడు హాస్పిటల్ నుంచి ఇవి ఇస్తారనమాట. అవన్నీ ఎత్తుకొచ్చి ఇలా పెట్టుకురా. ఇది శానిటైజర్ కూడా మెయింటైన్ చేస్తా, కానీ అది ఎండిపోయింది అనుకుంటా. ఇంకొక హ్యాండ్ వాష్. ఎప్పుడన్నా మీకు బొట్టు కావాలంటే చెప్పండి, బొట్టు కూడా ఉంటుంది నా కార్లో. ఈ బ్రష్ దేనికి తెలుసా? ఇది ఇట్లా ఏమైనా అవసరం వస్తే ఇట్లా క్లీన్ చేసుకోవడానికి అనమాట ఈ బ్రష్. అవసరానికి బ్లాక్ పెన్ కూడా మెయింటైన్ చేస్తున్నాను నేను. బ్లూ పెన్తో పాటు బ్లాక్ పెన్ కూడా ఉంటుంది. అదే అనమాట నా కార్ ఒక సెకండ్ ఇల్లు అనమాట. మీకు కావాల్సినవన్నీ ఉంటాయి దీంట్లో. అవసరానికి ఒక పేర్ ఆఫ్ షూ,
ఒక పేర్ ఆఫ్ చెప్పల్, అన్నీ ఒక సెకండ్ హోమ్ అనమాట నాకు ఇల్లు. అవసరానికి ఒక హోమ్ కూడా ఉంటుంది అనమాట. సో ఇది మనకు ఒక సెకండ్ ఇల్లు. మీకు ఎప్పుడైనా ఇల్లు లేకపోతే మా కార్లో వచ్చి ఉండొచ్చు. మీకు కావాల్సిన అన్నీ ఉంటాయి. ఇంకా మెయిన్ పార్ట్ డిక్కీ అనమాట. డిక్కీలో అయితే మీకు కావాల్సిన అన్ని బట్టలు ఉంటాయి. బట్టలు కూడా ఉంటాయి, షూలు ఉంటాయి, చెప్పులు ఉంటాయి, మీకు వాటర్ బాటిల్స్ ఉంటాయి, కవర్స్ ఉంటాయి, ఇంకేమైనా మీకు ఎక్స్ట్రా సామాన్ కావాలంటే అన్నీ ఉంటాయి. ఈరోజు ఇంకా డాగ్ ఫుడ్ కూడా లేకపోతే డాగ్ ఫుడ్ కూడా ఉంటుండే కార్లో అనమాట. బిస్కెట్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే ఏడ కనిపిస్తే డాగ్స్కి వేయడానికి డాగ్ బిస్కెట్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు మోహన్ కోసం వెయిట్ చేస్తున్నాం ఈ డలీప్లో. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏడన్నా ఏమైనా గేమ్స్ ఆడికి వెళ్దామని చూస్తున్నాం. తినేసి చూస్తున్నాం ఐదర్ ఏఎంబీ కన్నా ఫారం కన్నా వెళ్తాం. నా ఫారంకి అయితే వచ్చినాం. వాడు బౌలింగ్ చేద్దామన్నాడు. వాడి కార్ పార్క్ చేయడానికి వెళ్ళాడు. నేను ఇక్కడ నా కార్ పార్క్ చేసి వెయిట్ చేస్తున్నాను అనమాట వాడి కోసం. Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. ఈ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా అని చెప్పి దండమ్మా బాబు 500 కాయిన్స్ చూసుకుంటే వాడు సగం పాయింట్ కూడా ఇవ్వలేరా మాకు. మొత్తానికి ఇవి ఇచ్చి పంపించిండు చిన్నపిల్లల గేమ్స్. ఇవంటే 700 కాయిన్స్ కంట 724 టికెట్స్కి మాకు ఇచ్చింది. మేము పెట్టిన పైసలు ఎంత మళ్ళీ 2500 2500 పెడితే మాకు వచ్చినాయి. పక్కన ఉన్న వాళ్ళు అయితే ఎన్ని గెలుచుకుంటారు తెలుసా. వాళ్ళకి అసలు ఎట్లా వస్తుందో అర్థం కావట్లేదు. రూపాయలకి 600 ఏమంటారు టికెట్స్ 600 700 టికెట్స్ వస్తుంది. మాకేమో 24 40 16 18. ఇప్పుడు ఫుడ్ కోర్ట్లో ఉన్నాం. ఏమో తినేసి వెళ్తాం. ఇంకా ఇప్పుడైతే ఇంటికి వెళ్తాం. ఏఎంబీ నుంచి ఫారం నుంచి అక్కడ తినేసి మోహన్ గారు అటు నుంచి అటు ఇంటికి వెళ్ళిపోయాడు. నేను ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా. ఇంటికి వెళ్ళేసి మళ్ళీ యోగాడికి ఫుడ్ పెట్టి ఇంట్లో వాళ్ళకి ఏమైనా ఫుడ్ కావాలంటే ఫుడ్ తెచ్చిచ్చి ఈరోజు జిమ్కి పోదామని చూస్తున్నా. ఈరోజు కూడా డౌటే, కానీ ఇక చూడాలి, ఏందో ఒకటి చేయాలి. ఫీజు కట్టేస్తా కొత్త జిమ్లో. ఇక ఫీజు అన్నా కట్టినామని పోవాల్సి వస్తుంది జిమ్కి. ఇక పోయి ఫీజు అన్నా కడతా ఫస్ట్. ఏదో ఒకటి చేయాలి. బాడీ చాలా ముద్దు పడుతుంది. సో రైట్ నా జిమ్ హంటింగ్లో ఉన్నాం. अपना भाई लोकेश भाई है अभी 3 मंथ से इज़ डूइंग कटिंग. सो वी आर सर्चिंग फॉर जिम. एक नया जिम देखेंगे जिसमें अच्छा लाइटिंग हो, इक्विपमेंट थोड़ा अच्छा हो. वो जिम देख के उसमें ज्वाइन होंगे बोल के सोच रहे हैं. अरे हमारे फ्रेंड्स का वेट कर रहे हैं. वो उसका आने के बाद फिर डिसाइड करेंगे हमको क्या करना है. మైండ్లో అయితే 2 జిమ్స్ ఉన్నాయి. దేంట్లో అయితే ఎక్విప్మెంట్ మంచిగా ఉంటుంది, లైటింగ్ దేంట్లో బాగుంటుందో ఇంకా చూసుకొని వెళ్దాం. వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంకొక ఫ్రెండ్ వస్తున్నాడు. అందరూ జిమ్ పార్ట్నర్స్ అనమాట. నెక్స్ట్ వీక్ మే షూట్ కర్ రే. యాక్చువల్లీ హీస్ వర్కింగ్ ఇన్ ఈఎస్ఐ హాస్పిటల్ అనమాట. ఈజ్ వాట్ యూ డూ ఇన్ ఈఎస్ఐ హాస్పిటల్? నర్సింగ్ ఆఫీసర్. ఈజ్ నర్సింగ్ ఆఫీసర్ ఇన్ ఈఎస్ఐ హాస్పిటల్. ఈరోజు కూడా జిమ్ ఏం ఫిక్స్ కాలేదు. ఇంకా ఆల్మోస్ట్ ఒక 2-3 జిమ్స్ తిరిగినాం. ప్రాబ్లం ఏమవుతుందంటే మేము ఒక 4-5 మెంబర్స్ ఉన్నాం. ఇక వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క జిమ్ నచ్చుతుంది, ఒకరికి ఒక జిమ్ నచ్చుతలే. అదే దిమాగ్ ఖరాబ్ అవుతుంది అనమాట. సో మోస్ట్లీ ఇంకా రేపు పోయి ఏదో ఒక జిమ్ అయితే ఫిక్స్ చేసి ఫీజు కట్టేయాలి. ఏం చేస్తున్నావు బ్లాగ్? ఏం చేస్తున్నావు? ఆపేస్తున్నావు. ఏం చేస్తావు? మజలు బాడీవా ఇప్పుడు బ్లాగ్ చేస్తున్నావు. తినేష్ మళ్ళీ వాకింగ్ తీసుకుపోయి వచ్చిన అనమాట. ఏదో ఒక దానికి ఫిక్స్ చేసి ఏదో ఒక దానికి ఫీజు కట్టేస్తే అయిపోతుంది. రేపు పొద్దున్న స్టార్ట్ చేయాలి, ఇంకా తప్పదు. చలో, డన్ ఫర్ ద డే. సీ యూ టుమారో.